ఓకే, ఎస్. సినిమా కోసం సినిమాకి ఎప్పుడూ ముందుండేటువంటి మా బీవీఎస్ రవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. రవి గారు, నేను స్పీచ్ రాసుకుని వచ్చాను. కావల్ టవర్ మాట్లాడేస్తున్నాను చెప్తే ప్రయత్నం చేసి ఒక్కటే మాట్లాడమన్నారు. పాపం ప్రతాప్ ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. ఐ స్వేర్ టీజర్ ముందు నుంచే చక్కటి వైబ్ వచ్చింది సినిమాకి. వైబ్ వచ్చింది, వైబ్ మొత్తం. ఇలాంటి సినిమా తిరుగు టాలెంటెడ్ యాక్టర్ చేయడం, టాలెంట్ యాక్టర్ పట్టడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా ట్రేడ్ లో ఉన్న క్రేజ్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. ఐఎమ్ నాట్ జోకింగ్, నిజంగా. అసలు ఈ సినిమా ఎలా తీసారో తెలియదు కానీ, ఏం తీసారో తెలియదు కానీ ఈ సినిమా రీమేక్ రైట్స్ ఇప్పించమని ప్రతి ఇండస్ట్రీ నుంచి నాకు ఫోన్లు, కాల్స్, ఒకటే గొడవ. టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను సార్, జస్ట్ మీరు రైట్స్ ఇప్పిస్తే చాలంటున్నారే. ఇప్పుడు ఈ సినిమా తమిళ్లో పావం ప్రతాపం అని పెట్టారు ఆల్రెడీ పేరు, హిందీలో అయ్యో ప్రతాప్ అని పెట్టారు, మలయాళంలో పావం ప్రతాపం అని పెట్టారు, కన్నడలో పాపమో ప్రతాపయో అని పెట్టారు. మరి పాపమో తెలియదు, ప్రతాప్. సరే, మన ఈటీవీ వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత అమ్మితే ఎక్కువ వస్తుందని తెలుసుగా. ఇంక ఈటీవీ వాళ్ళ సంగతి టైట్ గా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కొడుతుంటారు, వాళ్ళ స్ట్రాటజీ వేరేగా ఉంటుంది. ఒకవేళ ఈ సినిమా రైట్స్ రీమేక్ రైట్స్ అమ్మితే మాత్రం ఈటీవీ వాళ్ళందరూ చేతిలో ఉన్నామా, ఈ రీమేక్ రైట్స్ కో ప్రొడ్యూసర్ నేనే అవుతా, ఓకేనా? ఇకపోతే నా సోదరు నేను చెప్పుకుంటా. అల్లరి నరేష్ గారు ఏ సినిమాకి ఫంక్షన్ కి వచ్చినా చాలా మంచి శకునం. నాని గారి స్టార్టింగ్ లో, మనోజ్ మంచు గారి స్టార్టింగ్ లో, వరుణ్ సందేశ్, అందరికీ ఆయన చాలా మంచిగా ఫ్రెండ్లీగా ఉంటే, అందరితో క్లోజ్ గా ఉంటే అందరిని ఎంకరేజ్ చేసేవారు ఆయన. ఇవాళ తిరువూరు ఫంక్షన్ రావటం తిరువూరికి చాలా మంచి శకునం ఇది. థ్యాంక్ యూ నరేష్ గారు, మీరు అడగంగానే వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే తిరువూరు పాపం ప్రతాప్ అని టైటిల్ పెట్టాడు కానీ నిజంగానే అతని జీవితం పాపం. చాలా కష్టపడి అతని కష్టాలతో బయోపిక్ చీటీ వినోద్ అన్ని కష్టాలు పడ్డాడు అబ్బాయి. అలాంటి అతను ఇంతకు ముందు గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చేసినప్పుడు పబ్లిసిటీకి ఎవరిని అడగాలో తెలియదు అతను, అవునా కదా? చాలా కష్టపడ్డాడు. ఎవరిని అడిగితే ఎవరు వస్తారు సార్ అని కంగారు పడ్డాడు. కానీ వాళ్ళ నరేష్ గారు లాంటి హీరో, ఆ తర్వాత హరీష్ శంకర్ లాంటి పెద్ద డైరెక్టర్ అందరూ వచ్చి తనని బ్లెస్ చేయటం అతని ఎదుగుదలకి ఒక చిహ్నం. అతను ఎదిగాడు, అతన్ని గుర్తించారు అన్నానికి ఇదే ఎగ్జాంపుల్. ఈ సినిమా మా నితిన్ చెప్పినట్టు హి హస్ అరైవ్డ్ అనిపించుకుంటాడు. ఈ సినిమాతో పాపం ప్రతాప్ చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. ఇకపోతే నేను దేవి ప్రసాద్ గారు ఈ సినిమాలో చాలా సీరియస్ క్యారెక్టర్ చేశారు. ఈ ఒక్క సినిమాలో ఆయన ఒక్కడే నవ్వించి, ఆయనకి నాకు చిన్న ఇది జరిగింది. నాకు పెళ్ళామని కొత్తల్లో, అంటే పెళ్లి ఇంకా అయిపోతుంది తొందరగా అనగా, నేను మా వైఫ్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాం. ఆ టైంలో ఎవరిని చూస్తే ఇది పెళ్లి అయిపోయింది, నన్ను పిలవలేదు అనుకుంటాడా, ఇది పెళ్లి కాకుండా తినడానికి తిరుగుతున్నాడు అనుకుంటాడా అని నా టెన్షన్ లో వెళ్తుంటే ఈయన ఎదురయ్యాడు. అక్కడ రోడ్డు మీద క్యూ మార్క్ దగ్గర. మా అమ్మ క్లోజ్ ఫ్రెండ్, నాకు ఇంత తెలిసిన ఆయన సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. మా వైఫ్ ఎవరైనా అంటుంది, నేను చెప్తాను నేను మేనేజ్ చేస్తానని చెప్పి వెళ్ళి ఈయన అసలు మమ్మల్ని మా ఆయన పట్టించుకోవాలి. నుంచుని ఆయన ఆ రోజున అంతకు ముందు రోజు జరిగిన కబుర్లు, సినిమా ఇండస్ట్రీ కబుర్లు చెప్తూ ఉంటే 7:30కి రోడ్డు మీద కబుర్లు చెప్పాం. 9:30 దాకా నవ్వించాడు. అసలు మా ఆవిడ ఎవరో అనే విషయం మర్చిపోయి నవ్వి కడుపు చెక్కలేదని నవ్వించాడు. ఈయనంత గొప్ప మిమిక్రీ ఆర్టిస్ట్, ఈయనంత ఇమిటేటర్, ఈయనంత కమెడియన్ ఎక్స్ట్రాడినరీగా చేస్తాడైనా ఆయనకేమో పాపం ఈ సినిమాలో సీరియస్ క్యారెక్టర్ వచ్చాడు. అది ఐరనీ ఆఫ్ లైఫ్, అవునా కదా? గుర్తులే ఉంటుంది మీకు అది. అలాగే ఈ ఈటీ విన్ బ్యాచ్ ఒకరు ఉన్నారండి, వీళ్ళు చిన్న డెకాయిడ్ బ్యాచ్. యాక్చువల్గా ఈ సినిమా చిన్న సినిమా స్టార్ట్ చేస్తున్నాం, ఇది చిన్న వాళ్ళతో, ఇతను ప్రొడ్యూసర్ అని మొదలు పెడతారు. చివరికి అది ల్యాండ్ అయ్యేటప్పుడు ఒక లిటిల్ హార్ట్స్ అవటం, ఒక అనగనగా అవటం, ఒక రాజు వెట్స్ రాంబాయ్ అవటం, రేపు పాపం ప్రతాప్ అవటం అవుతుంటుంది. చాలా సాఫ్ట్ గా, అంటే
అంటే గ్రౌండెడ్ పీపుల్ అనిపించుకోవడానికి అది ఈటీవీ సంస్కారం, అది ట్రైన్డ్ బాపినేడి గారి సంస్కారం, ఆ ఫిలాసఫీ అది. ఎంత పెద్ద ఎత్తుకు ఎదిగిన ఎన్ని సక్సెస్ లో కొట్టినా మళ్ళా మొదటి నుంచి మొదలు పెట్టాలి, మళ్ళీ పునాదుల నుంచి సినిమాలు మొదలు పెట్టాలనే తరహా మనుషులు. వాళ్ళకి ఎప్పుడు సక్సెస్ రావాలి, వాళ్ళ సక్సెస్ కొట్టాలి. ఇకపోతే నరేష్ ఇందాక ఎస్పీ దుర్గా నరేష్ మా పక్కన ఉంటే నేను ఏదో జోక్ మాట్లాడుకుంటున్నాం, మైక్ లో చెప్పలేని జోక్. వెంటనే అతను కనెక్ట్ అయ్యి గట్టిగా మా ఊళ్ళో కూడా ఎలాగ చేస్తారు సార్, మా ఊళ్ళో కూడా ఎలాగ చేస్తారు సార్ అన్న. దారుణం జోక్ కాదు, దారుణ జోకు మంచి జోకులు ఉండవు బ్రదర్. చెప్పుకునే జోకు చెప్పుకోలేని జోకులు ఉంటాయి. అది అంటే అందరూ చూసాం కానీ చెప్పుకోలేని జోకులు అందరూ చూసేదే. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ జోక్ కనెక్ట్ చేయాలంటే ఇతనికి ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, ఎంత చూసాడు లైఫ్ లో అర్థమైపోయింది. ఇతను చాలా పెద్ద సక్సెస్ కొడతాడు. మీ అమ్మ నాన్న పేరుకి నిలబెడతావు. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ రాధాకృష్ణ గారు. ఈ సినిమాతో మళ్ళీ ఇంకో గోదావరి లాంటి పాట నాకు ఇస్తారని బెస్ట్ చేసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ సార్, ఆల్ ద బెస్ట్. పాపం ప్రతాప్ వాచ్ ఇన్ థియేటర్స్ ఫ్రమ్ 17th April, 99 రూపాయలు మాత్రమే. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్.